హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు. ఒక పక్కన వల్లభనేని వంశీ అరెస్టు నిర్బంధంలో ఉన్నాడు, మరొక వైపున అతని పోలీస్ కస్టడీ విచారణ. అది పూర్తయ్యేలోపు ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. ఇప్పుడు తన అరెస్టు, అది కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం, ఇద్దరిని హైదరాబాదులో ఉండగానే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఇక రాబోయే రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అరెస్టులకి సిద్ధమవుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోలుకునే పరిస్థితి ఉంటుందా? ఏదైతే ఈవేళ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అన్నటువంటి దాన్ని జగన్ ఖండిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎలా ఆయన భాషని కూడా ఆయన వ్యాఖ్యల్ని కూడా పార్టీ అంగీకరిస్తుందా, నెత్తినేసుకుంటుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే సాయి గారు. ఏమంటారు, ఈవేళ పోసాని కృష్ణమురళి అరెస్ట్ని ఎందుకు మీరు వ్యతిరేకించుతున్నారు? అతని భాషని సమర్థించుకొస్తున్నారా? సరే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కాదు, ఇంకెవరైనా కూడా ఒకవేళ భాష కరెక్ట్ గా మాట్లాడకపోతే దాన్ని ఎవరో కూడా సమర్థించరు. కానీ పోసాని కృష్ణమురళి గారిని అసలు ఏ కోణంలో అరెస్ట్ చేశారు? ఫస్ట్ నేను ఎఫ్ఐఆర్ కాపీ చూసే మీతో మాట్లాడుతున్నా. నిన్న ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీలో 196 సెక్షన్ 353/2 111 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ యాక్ట్ 2023 కింద ఎవరో జోగినేని మణి అనే అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ కూడా 24వ తారీఖు ఇచ్చారండి. 24వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అట్ ద పోలీస్ స్టేషన్ 24/2/2025 9 PM. జనరల్ డైరీ రిఫరెన్స్ ఎంట్రీ నెంబర్ సేమ్ 9ంటికి కంప్లైంట్ ఇచ్చేసాడు, 9ంటికి తీసేసుకున్నారు, 9ంటికి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది 24వ తారీఖు రాత్రి 9 గంటలకు. ఎక్కడ ఓబులవారిపల్లె మండలం నుంచి చెన్నరాజుపాడు విలేజ్ కి సంబంధించినటువంటి 49 సంవత్సరాల వయసున్న జోగినేని మణి, ఫాదర్ నేమ్ నారాయణ. ఇతను కల్టివేషన్ ఆక్యుపేషన్ ఏంటంటే వ్యవసాయం చేస్తాడంట. ఈ వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు జనసేన పార్టీలో తిరుగుతా పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ సమ్ అదర్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి ఆ కంప్లైంట్ కాపీలో? అయ్యా, నేను ఈ దినము అనగా 24/2/2005 సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు కొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అనే అతను ఒక కులాన్ని అవహేళన చేసే విధంగా, మరియు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించే విధంగా, మరియు సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్టుగా, అలాగే అప్పటి నుండి అవార్డు కమిటీలో అందరూ కమ్మవాళ్ళ కులానికి చెందిన వారు ఉన్నారని, అందుకే తిరస్కరించాలని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్లు చేసి ఉండటంపై దానిపై డిబేట్లు కూడా జరిగి ఉండటం, సినీ రంగానికి అభిమానినైన నేను సినీ రంగానికి ఒకే కమ్మ కులంతో ఆపాదించడం నాకు చాలా ఆందోళన, బాధ కలిగించింది. దీనికని నేను కంప్లైంట్ ఇస్తున్నా అన్నాడు సార్. నంది అవార్డులు ఎప్పుడు 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డుల మీద పోసాని కృష్ణమురళి గారు ఈ నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు అని మాట్లాడింది ఎప్పుడు? 2022, 23 సంవత్సరాల్లోనే ఎప్పుడు మాట్లాడారు. ఇది సందర్భంగా ఏదో ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమాల్లో దేంట్లోనే మాట్లాడారు. అప్పటి నుంచి ఇతనికి అసలు నిద్ర లేని రాత్రులు సార్. రోజు అర్ధరాత్రి 11ంటికి 12ంటికి మేలుకు వస్తుంది, తెల్లారి 3-4 నిద్ర పట్టట్లా. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 9 నెలల దాకా కూడా నిద్ర పట్టలే. ఈయనకి నిద్ర పట్టక ఆ వీడియోలు కళల్లోకి వచ్చేసి 24వ తారీఖు 9 గంటలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సార్. 26వ తారీఖు రాత్రి 8:45కి పోసాని గారిని అరెస్ట్ చేశారు. 24 నైట్ కంప్లైంట్ ఇస్తే 25 గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు రావాలన్న ఒక రోజు పట్టింది కదా, అటు నుంచి 26వ తారీఖు నైట్ అరెస్ట్ చేశారు. అంటే ఏ కోణంలో? దీంట్లో సమాజంలో ఏదో అలజడి రేకిచ్చేట్టుగా వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఏంటి? వ్యవస్థీకృత నేరం అంట. ఏముంది సార్ వ్యవస్థీకృత నేరం దాంట్లో? పోసాని కృష్ణమురళి గారు వేరే ఏమన్నా మాట్లాడారా? దాని మీద ఏమన్నా కేసు పెట్టారా? జనరల్ దాని మీద నేను డిస్కస్ చేయట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన దాని మీదే నేను డిస్కస్ చేస్తున్నా, దాని మీదే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు దీంట్లో ఏం వ్యవస్థీకృత నేరం ఉంది? ఏమి సమాజంలో దీనివల్ల ఏం రెచ్చిపోయి ఏ కులాల మధ్య గొడవ వచ్చేసింది? ఏ సినిమా ఇండస్ట్రీ దీనివల్ల నష్టపోయింది? లేదంటే దీనికి సంబంధించి ఎవరైనా గొడవలు పట్టుకొని, చొక్కాలు పట్టుకొని, గల్లాలు పట్టుకొని ఏమన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? వాళ్ళు పెట్టారు సార్. వర్గ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు అంట.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం అంట. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సరే మీరు కేసు ఎవరో పెట్టాడు, దారిని పోనే దానయ్య, అతనికి ఇబ్బంది వచ్చిందని పెట్టాడు, ఇది రాత్రి కళ్ళలు నిద్ర పట్టట్లేదని పెట్టాడు. యువతలు ఉన్నది ఎవరు? ఈయన దారిని పోనే దానయ్య కాదు కదా. సినిమాకి సంబంధించినటువంటి నటుడు, దాదాపు 100 సినిమాలకు పైగా రైటరు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి. మరి ఇతన్ని కనీసం నోటీస్ ఇచ్చి, అయ్యా మీరు విచారణకు రావాలి, ఇది పలానా వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మేము కంప్లైంట్ తీసుకున్నాం. మామూలుగా అయితే కంప్లైంట్ ఇస్తే, సార్ నాకు సంబంధించింది ఒక కేసు ఉంది సార్, తర్వాత చెప్తాం మీకు, ఇప్పటి వరకు 3 నెలలు అయితే కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు కేసు కట్టల. మాకు సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 3 నెలలు అయితే కంప్లైంట్ కట్టల. కానీ ఆయన కంప్లైంట్ ఇచ్చిన సెకండ్ల వ్యవధిలో కంప్లైంట్ కట్టేశారు, వితిన్ 2 days లో అరెస్ట్ చేశారు. మరి దేని కింద అరెస్ట్ చేశారు సార్? పోసాని కృష్ణమురళి గారి వ్యవహారానికి సంబంధించి ఏదో ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు వీడియోలు తిప్పుతున్నారు. ఎస్, అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి భాష అదే జనసేన వాళ్ళు, అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి, అధికార ప్రతినిధులు, మాజీ మంత్రుల హోదాలో ఉండి, అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హోంమంత్రి గారు మాట్లాడిన భాష ఇప్పుడు అవి కూడా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి కదా. మరి అవి కూడా కంప్లైంట్, మేము డీజీపీ గారికి ఆల్రెడీ అంబటి రాంబాబు గారు అయితే కంప్లైంట్ ఇచ్చి దాదాపు నెలలు అయింది, కంప్లైంటే తీసుకోవాలా. ఇప్పటి వరకు మరి ఎవరిని ఒకరిని అరెస్ట్ చేయాల. ఆయన పోరాడి కడితే ఎఫ్ఐఆర్ కట్టినట్టున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయాల. మరి అందరికీ ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే వ్యతిరేకమైనటువంటి న్యాయం ఎందుకు ఉంటది? సో దీనికి సంబంధించి అడుగుతుంది, ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి? నేను అంటున్నాను సార్, నంది అవార్డులు కమ్మ అవార్డులు అని ఆయన ఏదైతే అన్నారో దాన్ని ఉటంకిస్తూ, ఏదైతే బన్నీ వాసు, గుణశేఖర్, ఎవరైతే రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ అయితే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు అప్పుడు. అట్లానే మారుతి అనేటటువంటి డైరెక్టరు చాలా మంది విమర్శించారు ఆ రోజు. ఈ అవార్డులు అనేది బాలకృష్ణ కూడా ఆ కమిటీలో ఏదో ఉన్నాడని బాలకృష్ణకి అవార్డులు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేశారు. బావ సీఎం గా ఉంటే బామర్దికి అవార్డులు వస్తాయా అని చెప్పి రకరకాలుగా ఆ రోజు నడిచినటువంటి తంతు ఉంది. సో ఈ నంది అవార్డులు ఈయన 100 సినిమాలు రైటర్ గా రాస్తే, ఎవరైతే రైటర్ గా పోసాని కృష్ణమురళి గారు 100 సినిమాలకి రైటర్ గా ఉంటే 15 సినిమాలకు ఆయనకు అవార్డులు వచ్చినాయి. 15 సినిమాలకు అవార్డులు వచ్చినాయి, కానీ ఒక్క అవార్డు కూడా పోసాని కృష్ణమురళి గారి రైటర్ గా ఆయనకు రాల. సో ఆయన అది చెప్పాడు. సో తర్వాత ఏదో ఒక అవార్డు వస్తే నేను తీసుకుంటే నేను కమ్మ కాబట్టి నాకు అవార్డు వచ్చిందని అనుకుంటారని చెప్పి ఆయన ప్రస్తావించాడు. ఆ ఇష్యూ మీద ఈరోజు అరెస్ట్ చేశారు సార్. ఆ ఇష్యూ మీద అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయంట ఆ వీడియోలు. మరి నేను ఇప్పుడు మీరు రోజు ఇదే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు సాయి గారు, అనేక వీడియోలు చేస్తారు. మరి మీకు ఈ మధ్యలో ఎక్కడన్నా ఆ వీడియోలు వైరల్ అయ్యి నాకు కనిపించలో మీకు కనిపించుండవు. మరి ఎవరు వైరల్ చేసిన వాళ్ళు కదా ఇప్పుడు అరెస్ట్ చేయాలి విధంగా పెడితే. ఈయన ఎవరో కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇక్కడ క్లియర్ గా ఎందుకు అరెస్ట్ చేశారో కూడా నేను కారణాలు చెప్తాను సార్. 23వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందండి. 23, 24 వీళ్ళు కేసు పెట్టారు పోసాని కృష్ణమురళి మీద. 23 గ్రూప్ 2 ఎగ్జామ్, ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ కి దీనికి కూడా లింక్ ఉంది. 26వ తారీఖు అరెస్ట్ చేశారు. 27వ తారీఖు ఈ రోజు మనం మాట్లాడుతున్న టైంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రూప్ 2 అభ్యర్థులకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి లింక్ ఉంది. అట్లానే 24వ తారీఖు జీవీ రెడ్డి అనేటటువంటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన రిజైన్ చేశాడు. తెలుగుదేశంలోనే చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. జీవీ రెడ్డి అలాంటి వాళ్ళని వదులుకుంటారు, అతను పార్టీ కోసం కష్టపడ్డాడు అని చెప్పి. అంటే 23 గ్రూప్ 2 ఎగ్జామ్ దాని మీద వ్యతిరేకత, 24 జీవీ రెడ్డి దాని మీద వ్యతిరేకత. సో ఎమ్మంటే 24వ తారీఖే దీనికి సంబంధించి సాయంత్రానికి కేసు పెట్టించే కార్యక్రమం చేశారు. అంటే ప్రీ ప్లాన్డ్ గా 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ఇష్యూని తెర మీద తీసుకొని వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని సంతృప్తి పరచాలి, మేము ఎవరిని వదలమని ఒక ఇండికేషన్ ఇవ్వాలి. పర్టికులర్ గా కమ్మ కులంలో ఉన్న, తెలుగుదేశం కాకుండా మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ కులం వాళ్ళని కూడా వదలం అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలి. దీంతో తెలుగుదేశంలో ఉన్న కమ్మ వాళ్ళకు కూడా భయం పుట్టాలి. మళ్ళీ నేను నోట్ తీస్తాను, నేను ఈ మాట మళ్ళీ నొక్కి చెప్తున్నా. కులాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ కులానికి సంబంధించి తలసిల రఘురామ్ గారి మీద 3 కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో నిన్న సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది, నిన్న. అదేవిధంగా ఆయన మీద ఒక మర్డర్ కేసు పెట్టారు. ఎవరు మన గొల్లపూడిలో ఎవరు ఆత్మహత్య చేసుకుంటే దానికి తలసిల రఘురామ్ గారి కారణం అని చెప్పి ఒక మర్డర్ కేసు పెట్టారు. నిన్న గుంటూరు మిర్చియాడికి సంబంధించి ఇంకో కేసు పెట్టారు. అట్లానే మీరు చూస్తే కొడాల నాని గారిని టార్గెట్, వల్లభనేని వంశీ గారిని టార్గెట్, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నట్టు పోసాని కృష్ణమురళి గారిని టార్గెట్. అంటే వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకున్నామన్నా కూడా లోకేష్ ఎవరిని వదలదని చెప్పడానికి, తెలుగుదేశంలో ఉండి మీరు ఎలాంటి వేషాలు వేసినా, అది కమ్మ వాళ్ళు వేషాలు వేసినా
తోలు తీస్తాను, నా రెడ్ బుక్ ని మీ మీద కూడా ఉపయోగిస్తానని చెప్పి ఇండికేషన్ లో భాగంగా ఈ అరెస్ట్ వెనక రకరకాలుగా ఉన్నాయి సార్. అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉంది? అందులో తెలుగుదేశం వాళ్ళు కాదు కదా, వీళ్ళంతా వైసీపీలో వాళ్ళే కదా. రేపు తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించిన అదే పరిస్థితి సార్. అందుకని ఎట్లాగే ఎందుకు చేస్తారండి? అట్టయితే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఈ టైం మీకు గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రెడ్ బుక్ ని ప్రయోగించారు, రేపు పొద్దున్న జనసేన మీద ప్రయోగిస్తారు అవసరం వస్తే. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది? మీరు అన్నట్టు కరెక్ట్ అనుకుంటే పోనీ వాళ్ళు ఏమైనా విడిపోతే ప్రయోగించాలి, కానీ కలిసి ఉన్నప్పుడు అయితే ప్రయోగించారు కదా. ఎందుకు ప్రయోగించలేదు సార్? ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళంటే కాంప్రమైజ్ అయ్యి కొట్టించుకున్నా తిట్టించుకున్నా గిల్లించుకున్నా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి ఉంటున్నారు. కానీ కింద ఆ పరిస్థితులు ఉన్నాయా? మీరు చూస్తా ఉన్నారు కదా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఇది క్లియర్ గా ఒక భయపెట్టడానికి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని భయపెట్టాలి, యువతల పార్టీలో మీరు కానీ సామాజిక వర్గంగా ఉండి ఆ పార్టీలో ఉన్నా కూడా మిమ్మల్ని వదలం అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి క్లియర్ గా చేశారు సార్. ఇది అర్థం అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఓకే, మీరు చెప్పిన ఆస్పెక్ట్ మీ అభిప్రాయం అది రైటా రాంగ్ అన్నది మీ విచక్షణకు వదిలేస్తా. ఒక పాయింట్ ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు టైంలో సరిదిద్దాలి, లేదా ఆ తర్వాతనన్నా సరిదిద్దాలి, లేదా చర్య ఉండాలి. మీరు చెప్పినట్టు సరే ఈ అంశంలో అయితే కులాన్ని ప్రస్తావన ఇది ఆ ఎఫ్ఐఆర్ అది పక్కన పెడదాం. లంభాషలు ముంభాషలు ఆయన వాడిన భాషని ఆ రోజున గబక్క నోరు జారాడు అనుకుందాం, వెంటనే మందలించడం అన్నా జరగాలి, లేదా చర్య తీసుకోవడం అన్నా జరగాలి, లేదా పిలిపించి తప్పని మాట్లాడాలి, లేదా అతనికి అప్పుడున్న పదవన్నా తీసేయాలి. అవి ఏమీ చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళు ప్రభుత్వం ఇట్లా రాజధర్మం తప్పుతో ఉంది అన్నటువంటి పాయింట్, అంటే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మీరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదు కదా, మీరు కూడా నిబంధనలు మీరినట్టే కదా. మీరు ఆ రోజున ఆ తప్పుని సరిదిద్దుంటే ఇవాళ రోజున వాళ్ళకి అనే అవకాశం ఉండేది కాదు కదా. సాయి గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారు ఆ రోజు మాట్లాడటానికి జరిగిన ముందు ఇన్సిడెంట్ కూడా మనం చూడాలి, దాన్ని ఎవరు మర్చిపోతున్నారు. సేమ్ వల్లభనేని వంశీ గారు దాంట్లో కూడా అదే జరిగింది. నేను రెండింటిని కంపేర్ చేసి చెప్తా ఎక్కడ వస్తుంది అది అంటే, ఫస్ట్ మీకు పోసాని కృష్ణమురళి గారు ఈ నంది అవార్డుల మీద మాట్లాడిన తర్వాత, అదే విధంగా నంది అవార్డులకు సంబంధించి మాట్లాడినాక పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు చేస్తా, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి తిట్టి, తెలుగుదేశం వాళ్ళందరూ ఫోన్లు చేసి తిట్టి బెదిరిస్తా, వాళ్ళ భార్యను కూడా తిడతా పోస్టులు పెట్టిన దాని మీద ఆయన ఆవేశంతో ఆ కోపంలో ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన మీద దాడికి కూడా వచ్చారు. ఇదే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో. సో ఇది ఒకటి. రెండు, వల్లభనేని వంశీ అంశంలో కూడా సేమ్ అదే జరిగింది. ఏమంది, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని ఎందుకు బయటకు వచ్చాడు? లోకేష్ వల్లభనేని వంశీ గారిని వాళ్ళ భార్యని ఇతల మీద తప్పుడు పోస్టులు అదే తెలుగుదేశం హ్యాండిల్స్ నుంచి పెట్టిస్తున్నాడని చెప్పి లోకేష్ కే కంప్లైంట్ చేసినా కూడా ఇంకా ఎక్కువ పెట్టిస్తున్నాడు. అదే ఆయన ఆ రోజు బయటకు రావడానికి కూడా మేజర్ కారణం అదే. లోకేష్ ఇది విధంగా చేస్తున్నాడు, నన్ను టార్గెట్ చేసి చేస్తున్నాడు అనేటట్టు. ఎందుకు, ఆయన హరికృష్ణ గారు ప్యానల్లో ఉంటాడు కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారితో ఉంటారు కాబట్టి. మీరు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, సో వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సమయంలో ఒక్కోసారి కోల్పోతారు సార్. ఎవరైనా ఆవేశంలో వస్తే దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. పోసాని కృష్ణమూర్తి గారు బూతులు తిట్టింది మీరు సమర్థిస్తారా అంటే, ఎవరు బూతులు తిట్టినా సమర్థించం కదా దాన్ని. సో మేము దాన్ని ఎక్కడా కూడా మేము దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి అంశాలు లేవు. ఖచ్చితంగా జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఇట్లా మాట్లాడుకుని ఉండాల్సిందని అనేక సందర్భాల్లో చెప్పినే ఉన్నాయి, పోసాని గారికి కావచ్చు ఎవరికైనా కూడా. సో మనం మాట్లాడిన సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి. మేమేమన్నా ఆవేశంగా మాట్లాడినా మాకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఈ రోజు అంశం ఎందుకు వస్తుంది అంటున్నా, ఎప్పుడో జరిగిన అంశం నిజంగా ఆ రోజు మీ మనోభావాలు దెబ్బతింటే మీద కోర్టులో కేసు వేయొచ్చు, పరువు నష్టం దావా వేయచ్చు, ఇదిగో మమ్మల్ని తిట్టారు అని. ఈ రోజు అసలు అరెస్ట్ చేసిన కేసు అది కాదంటున్నా నేను. ఈ రోజు అరెస్ట్ చేసిన కేసు ఎక్కడ, ఎవరిని పవన్ కళ్యాణ్ తిట్టాడని ఇంకోని తిట్టారని కాదు కదా అరెస్ట్ చేసిన కేసు. ఆ కేసు క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నేను చదివి వినిపిస్తున్నాను. ఏదో నంది అవార్డ్స్ లో ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి కండి, నంది అవార్డ్స్ లో ఆయన ఎవరో రైతు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. అది నోట్లో వస్తారన్నటువంటి కనీసం ఇంగిద్దానం లేదా కంప్లైంట్లు ఇప్పించేటప్పుడు కనీసం ఇంకో సినిమా వాళ్ళతోనో ఇంకోళ్ళతోనో ఇప్పించాలి కదా. ఎవడో వ్యవసాయం చేసే రైతు జనసేన పార్టీ నాయకుడు అంట, ఆయన మనోభావాలు దెబ్బతిని నిద్రలేని రాత్రులు గడిపాడంట సార్. ఈ 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు గడిపి ఆయనకి మొత్తం అన్ని వచ్చేసినాయి అంట. వచ్చేసి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడంట. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి మిగిలిన కేసులు అంటే కేసుల గురించి 1 by 1 మాట్లాడదాం. ఆ కేసులకు సంబంధించి ఎవరు పెట్టారు ఏందనేది. ఆ కేసులు కూడా ఎవరు పెట్టారు, ఎప్పుడో కమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఆ పేరు కూడా తీసేశారు. కానీ కంప్లైంట్ ఇచ్చింది కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఎవరో తెలుగుదేశం పార్టీ బండారు వంశీకృష్ణ అంట, తెలుగు యువత అధికార ప్రతినిధి అంట, మొన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చాడు సిఐడి. ఏది, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి.
ఆ సినిమా పేరే మార్చారు, అప్పుడే మార్చారు, రిలీజ్కి ముందే మార్చారు. అమ్మరాజ్యంలో తెలుగు బిడ్డలో ఏదో పెట్టారు, దాన్ని కడప బిడ్డలో అమ్మరాజ్యంలో తెలుగు బిడ్డలేదు పేరే మార్చారు సినిమా. అయినా ఆ పేరుతో కంప్లైంట్ ఇస్తే సిఐడి తీసుకుంది, కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారు. కట్టి మనోభావాలు దెబ్బతిన్నాయి అంట. అని మనోభావాలు 10 సంవత్సరాల తర్వాత దెబ్బతింటాయా సాయి గారు? ఏదో ఇన్స్టెంట్ తరంగా దెబ్బతింటాయా? అది ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలి, క్లియర్ గా చెప్పండి. లేకపోతే ఒక ఓపెన్ గా చెప్పానండి సాయి గారు, ఏమని ఇదిగోండి మా రెడ్ బుక్ లో ఇది ఒక 500 మంది పేర్లు రాసుకున్నాం, లేదా ఒక 5000 మంది పేర్లు రాసుకున్నాం, ఈ పేర్ల ప్రకారం ఈ నెలలో పలానా అరెస్ట్ చేస్తారని చెప్పండి, మేము ఎక్కడికి పారిపోకుండా ఉంటాం. మళ్ళీ చెబుతాను సార్, అరెస్ట్ చేసినప్పుడు మేము పారిపోతామని వాళ్ళ పేర్లు చెప్పి పలానా డేట్లు చెబితే మేము పారిపోతాం అనుకుంటున్నాం. మేము లోకేష్ లాగా వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకోవటం, లేదంటే పవన్ కళ్యాణ్ లాగా పిరిగ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే పదవి కోసం దేహి అని అడుక్కోవటం ఏముండదు సార్. కేసులకు సిద్ధంగా ఉన్నాం, భయపడేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఎన్నాళ్ళు భయపెడతారు సార్? అంటే ఇక్కడ బేసిక్ ఒకటి, ఆ రోజున జరిగినటువంటి వాటిది సరే మీరు అన్నట్టే, వాళ్ళు ఆ రోజున ఆవేశంలో వాళ్ళని ఏదో అన్నారని నోరు జారారు అనుకుంది, ఆ తర్వాత సారీ అన్న చెప్పాలి కదా, ఇప్పుడు జరగలేదు కదా. దాదాపు నవంబర్ 21 ఎప్పుడు సార్, నాకు పర్టికులర్ డేట్ గుర్తులేదు, నవంబర్ నెలలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, అది ఇప్పుడు ఓడిపోయాక నన్ను క్షమించండి మిమ్మల్ని ఉన్న మనోభావాలు దెబ్బతీస్తే అని చెప్పి ఆయన చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఓడిపోయాక కదా, అది అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట చెప్పుంటే మీరు అన్నట్టు కరెక్ట్గానే ఉండదు, ఓడిపోయిన తర్వాత ఆ మాట చెప్తే కరెక్ట్ అవుతుందా? అది కూడా ఒకవేళ పొరపాటు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చుంటే మళ్ళీ తిట్టేవాడిగా ఆయన. సార్ నేను ఒక్క మాట, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అరెస్టుకు సంబంధించి అక్రమ అరెస్ట్ అంటున్నాం, ఆయన ఇప్పుడు ఎవరి మీద ఎట్లా మీరు కేసులు పెట్టుకుంటారా, లీగల్ గా ప్రొసీడ్ అవుతారా, దానికి మేము లీగల్ గా ఎదుర్కొంటాం. ఒకటి మీరు పెట్టింది ఫస్ట్ తప్పుడు కేసు కదా, సో మీ మనోభావాలు దెబ్బతిని ఇంకేదో అయితే ఇంకో కేసు పెట్టి దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరు అతను జనసేనకు సంబంధించి, ఎవరు అన్నమయ్య జిల్లాలో రాయచోటికి సంబంధించి ఎవరు మనీ అనే అతను, ఆయన మనోభావాలు దెబ్బతింటమైంది. ఏదో సినిమా అవార్డులకు సంబంధించి ఎప్పుడో మాట్లాడిందంట, దాని మనోభావాలు దెబ్బతింటమైంది. 2, అరెస్టుకు సంబంధించి కనీసం నోటీస్ ఇవ్వాలి కదా, ఇది కూడా మీ మీద కేసు నమోదైంది. సో అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు, ఒక్క బిఎన్ఎస్ 111 తప్ప మిగిలిన 2 బెయిలబుల్ సెక్షన్లు. అది కూడా ఏంది, వ్యవస్థీకృత నేరం ఎట్లా అయింది? ఆయనకు సంబంధించి ఆయనకు అవార్డు వచ్చినా తిరస్కరిస్తూ జరిగినటువంటి తంతుని చెప్పాడు సార్. అది వ్యవస్థీకృత నేరం ఎలా అయింది? జనరల్ గా మనం కేసుకు సంబంధించి మాట్లాడదాం. అది మరి ఇక్కడ సమస్య ఏంటంటే, మీకు అసలు ఒక లీగల్ సిస్టమ్ ఉందా? ఇప్పుడు ఇట్లాంటిది కరెక్ట్, ఇదివరకు అయితే కనుక ఇట్లాంటి కేసులు అరెస్టులప్పుడు మీ హయాంలో జరిగినప్పుడు హైకోర్టు దగ్గర నుంచి కింద కోర్టుల దాకా ఎవరు కనీసం రిమాండ్ కూడా వేయలే, పైగా మీ ప్రభుత్వాన్ని ఆ రోజున మీ పోలీసుల్ని మందలిస్తూ వచ్చారు. ఇవాళ వచ్చేటప్పటికి మీ పట్ల రిమాండ్ పడుతున్నది, జైలు పాలు అవుతున్నారు, మరి ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? లేదు సార్, ఇప్పుడు 111 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టినప్పుడు మన సాక్షాత్తు హైకోర్టే చెప్పింది. హైకోర్టే దీనికి సంబంధించి ఆల్రెడీ 10 సంవత్సరాల లోపు, వీళ్ళకి 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఛార్జ్ షీట్ అన్న పడి ఉంటే దీని మీద మీరు కేసు కట్టొచ్చు అని చెప్పింది, అరెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. కానీ ఇప్పుడు పోసాని గారి మీద అదేం లేదు, దాని మీద వాళ్ళకి ఛార్జ్ షీట్ కూడా 10 సంవత్సరాలు దాని మీద ఎక్కడా లేదు, అయినా ఆ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి బిఎన్ఎస్ 111, ఎందుకంటే అది తప్ప వీళ్ళకి ఇంకా అరెస్ట్ చేయడానికి లేదు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన దాంట్లో 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి ఆ ఒక్క సెక్షన్ కానీ యాడ్ చేస్తే, బిఎన్ఎస్ 111 యాడ్ చేస్తే రిమాండ్కి పంపించడానికి అవకాశం ఉంటుంది అనే కోణంలో ఇప్పుడు కొత్తగా సెక్షన్ పెట్టి యాడ్ చేస్తున్నారు. కానీ దానికి కూడా రూల్స్ లేదు. కానీ దాన్ని పెట్టి దీనివల్ల ఎంత సమాజం అయిపోతుందని చెప్పి చేసేసి ఆ పోస్టులు ఏదో పెట్టినటువంటి చూపించినప్పుడు కొంత ఈ పోస్ట్ పెట్టింది నిజమైనప్పుడు పెడతారు కదా, దానికి సంబంధం జరుగుతుంది. మా లీగల్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందంటే డెఫినెట్లీ కరెక్ట్ గా ఉంది సార్. ఉండబట్టే నిన్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మేము బెయిల్ తెచ్చుకోగలిగాం. ఎక్కడ తలసరి రఘురామ్ గారు, లేదంటే లేల అప్పిరెడ్డి గారు, లేదంటే ఇటన్ని దేవినేని అవినాష్, వీళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిలో వాళ్ళ పాత్ర లేకపోయినా ఉందని చెప్పి వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో సాక్షాత్తు సుప్రీంకోర్టు అడిగింది. 3 సంవత్సరాల క్రితం దానికి ఇప్పుడు కేసులు పెట్టేదేంది అని చెప్పి సుప్రీంకోర్టే నివ్వెరపోయినటువంటి పరిస్థితి. నిన్న బెయిల్ తెచ్చుకోగలిగారు. సో అనేక మంది, ఇప్పుడు పానగం చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో బెయిల్ మీద ఖచ్చితంగా వాళ్ళకైతే 4 రోజుల తర్వాత నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అట్లానే మా పార్టీకి సంబంధించినటువంటి మాచర్ల సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్ గారిని అరెస్ట్ చేశారు, బయటకు వచ్చారు. సో ఖచ్చితంగా బయటకు వస్తారు కదా, 4 రోజులు అయితే 40 రోజుల తర్వాత బయటకు రావాల్సింది. సో దాని తర్వాత మళ్ళీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు? ఇప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేయాలని అంటే మీరు నిజాయితీగా కంట్రోల్ చేయగలిగితే నిజాయితీగా మేము కూడా అలా ఉంటాం. మీరు అక్రమంగా మా మీద కేసులు పెట్టి చేయాలంటే మేము కూడా రేపొద్దున అదే కోణంలో వెళ్ళాల్సి వస్తుంది కదా. లేదంటే ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టండి అని చూపించే సమాజం ప్రజెంట్ లేదు కదా సాయి గారు. సో ఒకటైతే క్లియర్ గా చెప్తున్నా, కేసులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు క్లియర్ గా ఉన్నారు.
ఇదే నారా లోకేష్ అనే అతను క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త నుంచి పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరినీ అణిచివేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కేసులు పెడుతున్నారు. 15 రోజులకు ఒక కేసు పెడతారు, డైవర్ట్ చేస్తారు ఈ అంశాలన్నింటినీ. మిగిలిన అంశాలు ఎక్కడ చర్చకు రాకూడదు. నిన్న 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతా ఉన్నటువంటి అంశాలన్నీ అన్ని సైడ్ అయిపోవాలి అని కావాలని ఎలక్షన్ చూసి అదును చూసి ఇప్పుడు కేసు పెట్టారు సార్. ప్లాన్ గా పెట్టారు ఈ డేట్ ప్రకారం. లేదంటే పోతానికి కృష్ణమూర్తి గారు మనం రాగానే అతను మనోభావాలు దెబ్బతింటే ఆ రోజు నిద్రలో మేల్కోలేదు అతనికి ఆ జనసేన మనీ అనే అతను. ఈ రోజు ఎందుకు పెట్టారు చెప్పారు కదా, 23 గ్రూప్ 2 ఎగ్జామ్, 27 ఈ రోజు ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దానికి సంబంధించిన మధ్యలో జీవీ రెడ్డి, ఈ అన్నిటితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుదేలై ఉంది. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఎస్ కక్షపూరితంగా వెళ్తే ఎస్ కొంతన్నా వాళ్ళ క్యాడర్ ఇంకొకళ్ళు ఇదవుతారు, మద్దతుగా వస్తారు అనేటటువంటి ఆలోచనతో అదును చూసి ఈరోజు కావాలని పెట్టారు సార్. అంటే మీరు పవర్లోకి ఇక రారు జీవితంలో, మీరు అన్నట్టు ఇప్పుడు కరెక్ట్, మళ్ళీ మీరు వస్తే అరెస్టులు చేస్తారు. ఇది మీరు ఇక జీవితంలో పవర్లోకి రారు అన్నటువంటి ధైర్యం వాళ్ళకి వచ్చింది అనుకోవచ్చు కదా. అట్లే ఉంది సార్, రాజకీయాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు వరుసగా గెలిచారు, తర్వాత ఏమయ్యారు, ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు గెలుపు ఎవరికి శాశ్వతం కాదు, ఓటమి ఎవరికి శాశ్వతం కాదు. అది ఏ పార్టీకైనా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా గెలుపు వరుసగా ఉండదు, అది ఓటమి వరుసగా ఉండదు కదా. మేము 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29లో గెలుస్తాం. వీళ్ళు ఈ విధంగా చేస్తే మాకు గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మా క్యాడరు, ఏదైతే క్యాడరు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 25 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం నుంచి ఈసారి రెడ్లు. అట్లాంటి దాంట్లోనే ఇప్పుడు ఈ 8 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత. వాళ్ళు సాక్షాత్తు మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి చూశారు కదా, డయాస్ మీద నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం. వాళ్ళ ఎమ్మెల్యేలకి మైక్ ఇవ్వట్ల అసెంబ్లీలో. ఎందుకు జ్యోతుల్ నెహ్రూ గారి ఇసుక గురించి మాట్లాడుతుంటే, ఉచిత ఇసుక విధానం బాగోలేదనే దాని మీద మాట్లాడుతుంటేనే కట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళే చెబుతున్నారు, మేము సఖ్యతగా లేకపోయినా మేము కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉంటాము అంటే వాళ్ళే బాగాలేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు. అందుకే క్లియర్ గా చెప్పేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మాదే ప్రభుత్వం అన్నారు. ఇక ఆ స్థాయిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది, మీ వాళ్ళకి భయం వచ్చి పరారయ్యే పరిస్థితుల్లో లేరా? ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యి వస్తున్నారు సార్ గారు. ఎందుకు భయపడతారు సార్ రాజకీయాల్లో? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వయసు తక్కువైనా అనుభవం చాలా ఎక్కువ ఉంది రాజకీయాల్లో. ఎందుకంటే ఓ పక్క ప్రతిపక్షం, ఓ పక్క అధికార పక్షం, ఇద్దరు ఒకేసారి ఎదుర్కొన్నాడు. బహుశా రాజకీయ చరిత్రలో ఎవరు ప్రతిపక్షం అధికార పక్షం కలిసి ఉన్న చరిత్ర ఎప్పుడు ఉండదు. ఆ కలిసి ఉన్న వాళ్ళని ఒక సింగిల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎదుర్కొన్న దాఖలాలు కూడా నాకు తెలుసు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూసుండవు. ఫస్ట్ టైం జగన్ గారు ఫేస్ చేశాడు అట్లాంటి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఎదుర్కొన్నా ఆయన సింగిల్ గానే ఎదుర్కొన్నాడు. సో ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నాడు. గెలిస్తే గెలిచాం, ఓడిపోతే ఓడిపోయాం, ప్రజల్లో ఉండాలి. గెలిస్తే ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేయాలి, ఓడిపోతే ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. మేము ఫైట్ చేయబట్టే కదా మిర్చికి సంబంధించినటువంటి మేము జగన్ గారు మిర్చి యార్డుకి వెళ్ళి తాడేపల్లి వచ్చిన 1 గంట వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు లేఖ ఎందుకు రాశాడు? అప్పుడు దాకా 2-3 నెలల నుంచి మిర్చి రైతులు ఎందుకు గుర్తురాలా? సో ఖచ్చితంగా మేము బలంగా ఉన్నామని నాకు తెలుసు. అందుకని మా సోషల్ మీడియా కార్యకర్తలను చూసే భయపడుతున్నారు కదా. సో ఇంక మా నాయకులు ఎందుకు భయపడతారు చెప్పండి? కార్యకర్త భయపడినప్పుడు నాయకులు ఎట్లా భయపడతారు? సో కేసుల గురించి అసలు నో డౌట్ సార్, మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నాం. ఎన్ని పెడతారో పెట్టుకోండి. ఇప్పుడు పెట్టారనుకోండి ఏముంది, జైలుకు పోతాం, ఒక 20 రోజులు మీడియాకు ఇంకో దానికో దూరంగా ఉంటారు. అంతకుమించి ఏముంటది? తర్వాత మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ పెడితే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. ఎన్నాళ్ళు 5లో 4 ఇంకా 1 సంవత్సరం వస్తుంది, ఇంకా 4 కదా. 4లో 2 ఏళ్ళు గడిస్తే చివరి 2 ఏళ్ళు ఎన్నికలు ఏడాది. సో సింపుల్ గా అయిపోతుంది. ఏం కాదు సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చోట్ల, నాకంటే మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఎన్ని ఎలక్షన్లు చూస్తున్నారు. సో ఈ అన్ని కామన్. వాళ్ళు కేసుల గురించి అసలు మేము నో ఆలోచన. ఆ కేసుల గురించి ఆలోచన చేసి మేము రోడ్ల మీదకి రాకుండా ఫైట్ చేయకుండా ఉండం. ఈ సూపర్ 6 పథకాలతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి 149 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీల మీద ఖచ్చితంగా నిలదీస్తాం. నిలదీస్తూనే ప్రజలకు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తాం. కొంత టైం ఉంది కాబట్టి, ఇవి 1 year కూడా కాలేదు కాబట్టి. సో 1 year అయితే మళ్ళీ మేము గడపకి పోయి ఎస్ వీళ్ళు ఇచ్చిన హామీలు ఇది, వీళ్ళు చేసిన 0 ఏదైతే ఉందో ఆ 0 హామీలు నెరవేర్చారు, దాంతో పాటు ఇదిగోండి వీళ్ళు చేసిన అరాచకాలు, ఇన్ని మర్డర్లు చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, ఖచ్చితంగా ప్రజలకు చెప్పి మళ్ళీ ప్రజాస్వామ్యంగా తీర్పు కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా పోసాని కృష్ణమురళి అరెస్టుతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోతుంది అన్నటువంటి భావన ఒకవైపు, అట్లాంటిది ఏమీ లేదు, మా వాళ్ళందరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తుంది వైసీపీ. ఎంతవరకు సాధ్యమో భవిష్యత్తు చూడాలి.